మీనా అయితే సేటు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక సేటు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ చేసి అమ్మ నువ్వా, ఏంటమ్మా ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సార్ అది కాదు సార్, మా ఆయన కార్ ఇచ్చేయండి సార్ అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ రోహిణి అయితే మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక రోహిణి మీనా రావడం చూసి మీనా మాటలు వింటూ ఉంటుంది. ఇక ఆ సేటు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీ ఆయన కారు ఇచ్చేయాలా, మీ ఆయన కారు ఇవ్వాలంటే ఆఫీస్లో అందరి ముందు అలా ఎరగబడిపోయాడు, ఒక పని చేయమ్మా, మీ ఆయన్ని వచ్చి నన్ను క్షమాపణ అడగమను అని చెప్పి అంటాడు. అది వినగానే మీనా అయితే అది కాదు సార్, ప్లీజ్ సార్, మా ఆయనకి ఏ పని లేకుండా ఉన్నాడు, కారు ఇచ్చేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రోహిణి అయితే ఏంటి బాలు ఏ పని లేకుండా ఉన్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా అయితే ఇచ్చేయండి అని చెప్పి అంటుంది. దాంతో సేటు ఇలా అంటూ ఉంటాడు, ఒక పని చేయమ్మా, ఆఫీస్కి వచ్చి అందరి ముందు మీ ఆయన్ని నాకు సారీ అని చెప్పమను, అలా అయితే ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు. అది వినగానే మీనా అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక అలా అటు చూసేసరికి రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రోహిణి ఇక్కడే ఉందా, అంటే నేను మాట్లాడిన మాటలన్నీ విన్నదా, ఆయనకి ఏ ఉద్యోగం లేదు ఏమీ లేదు అన్న విషయం రోహిణికి తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.